ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర మంత్రి కొడుకుపై ఫోక్స్ కేసు నమోదైంది. 17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక కేంద్ర మంత్రిగా తండ్రి ఢిల్లీలో దేశ సేవలో ఉంటే కొడుకు మాత్రం మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. చట్టసభల్లో నీతులు చెప్పే నేత కుమారుడే రాజ్యాంగ నిబంధనలు తొంగలో తొక్కాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అసలు మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఏం జరిగింది? తెలంగాణ రాజకీయాల్లో సెగలు రేపుతున్న బండి భగీరథ వ్యవహారంపై స్పెషల్స్ చూద్దాం. రెడీగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేయడం రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది. 17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. గత ఏడాది డిసెంబర్ 31న మొయినాబాద్లోని ఒక ఫామ్ హౌస్లో భగీరథ్ తనపై అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఆరోపించింది. బాలికకు బలవంతంగా మద్యం తాగించి ఫామ్ హౌస్లోతో పాటుగా ఇక మరొక 2 చోట్ల కూడా లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం అందుతోంది. ఈ అవమానం భరించలేక సదరు బాలిక 2 సార్లు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించింది. అయితే కేసు నమోదు చేసే క్రమంలో పేట్ బషీరాబాద్ పోలీసులు స్టేషన్ వద్ద 6 గంటల పాటు హైడ్రామా నడిచింది. ఇక బండి సంజయ్ కుమారుడుపై కేసు నమోదు చేసేందుకు ముందుగా పోలీసులు నిరాకరించారట. దీంతో దాదాపుగా 6 గంటల పాటు అక్కడ హైడ్రామా కొనసాగింది. చివరకు బాధితురాల నుంచి ఫిర్యాదు తీసుకుని బండి సంజయ్ కుమారుడుపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఎఫ్ఐఆర్ నంబర్ 684/2026 కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా బండి భగీరథ్ నిన్న కరీంనగర్ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను హనీ ట్రాప్ చేశారని, పెళ్లి చేసుకోవాలంటూ బెదిరిస్తున్నారని, లేదంటే 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ కూడా ఆయన పేర్కొన్నారు. స్నేహం పేరుతో తనను బుట్టలో వేసుకుని పక్కా పథకం ప్రకారం ఫ్యామిలీ ఫంక్షన్లకు పిలిచారని కూడా ఆరోపించారు. నన్ను 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తే నేను 50,000 మాత్రమే ఇచ్చానని కంప్లైంట్లో పేర్కొన్నాడు భగీరథ్. ప్రస్తుతం పోలీసులు అటు లైంగిక దాడి ఆరోపణలకు, ఇటు హనీ ట్రాప్ కోణాన్ని కూడా రెండింటినీ విచారిస్తున్నారు. గతంలో తోటి విద్యార్థిపై దాడి చేసిన ఘటన మరొక ముందు ఇప్పుడు మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఏకంగా ఫోక్సో కేసు నమోదు కావటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ప్రధాని మోదీ పర్యటనకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఉదంతం బీజేపీకి రాజకీయంగా పెద్ద తలనొప్పిగా మారింది. భగీరథ్ ప్రవర్తన బండి సంజయ్ పదవికే గండంగా మారుతుందా అనే చర్చ కూడా ఇప్పుడు మొదలైంది. తెలంగాణ బీజేపీలో ఫైర్ బ్రాండ్ లీడర్గా, కరీంనగర్ ఎంపీగా, ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కీలక బాధ్యతలో ఉన్న బండి సంజయ్ రాజకీయ భవిష్యత్తుకు ఆయన కుమారుడు భగీరథ్ ప్రవర్తన శాపంగా మారుతోందా అంటే అవుననే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజా ఘటనతో బండి సంజయ్ పదవికే గండం పొంచి ఉందనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జోరందుకుంది.
రైట్, భగీరథ వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో మహీంద్రా యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో ఒక విద్యార్థిని బూతులు తిడుతూ విచక్షణారహితంగా కొట్టిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి. అప్పట్లో దుండిగల్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గతంలో చేసిన ట్వీట్ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్లోకి వచ్చింది. గతంలో కాలేజీ విద్యార్థిని కొట్టిన బండి భగీరథను ఉద్దేశిస్తూ ఆర్జీవీ అప్పట్లో ట్వీట్ చేశారు. ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ కుమారుడు ఉదయ్ హుస్సేన్ లాంటి వాళ్ళు బండి సంజయ్ కుమారుడి రూపంలో మళ్ళీ పుట్టారు. తండ్రి పరువు తీయటంలో ఇతను తండ్రిని మించిపోయిన తనయుడు అంటూ ఆర్జీవీ తనదైన శైలిలో ఘాటుగానే విమర్శించారు. అప్పట్లో నేనేమన్నా బ్రోకర్ నాకెందుకు తెలంగాణలో పాగా వెయ్యాలని చూస్తున్న బీజేపీకి పార్టీ కీలక నేత కుమారుడిపై ఇలాంటి కేసులు నమోదు కావటం కోలుకోలేని దెబ్బ. అయితే దేశ అంతర్గత భద్రతను పర్యవేక్షించే హోంశాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి కుమారుడే ఇలాంటి అకృత్యాలకు పాల్పడడంపై విమర్శలు వస్తున్న వేళ చట్టం తన పని తాను చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. చట్టం ముందు అందరూ సమానమే అని కూడా ప్రభుత్వం చెబుతున్న తరుణంలో కేంద్ర మంత్రి కుమారుడిపై వచ్చిన ఈ ఆరోపణలపై విచారణ ఎంతవరకు నిష్పక్షపాతంగా జరుగుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆరోపణలు నిజమని తేలితే అది బండి సంజయ్ రాజకీయ కెరీర్పై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఏం గుర్తున్నారు అర్థమవుతుందా? మినిస్టర్ ఏం చేసేది నాకేంద్ర నువ్వు చేసేది సింగి అన్న పోలి మరి ఏంద్రా బండి భగీరథపై హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేయడం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఇప్పుడు ఈ తీవ్రమైన ఆరోపణలు కేంద్ర మంత్రి కుటుంబానికి తలనొప్పిగా మారాయి. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ జరిగినటువంటి ఘటనపై తీవ్రంగానే స్పందించింది. దోషులుగా ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అంటూ కూడా డిమాండ్లు చేస్తోంది. రైతుకై ఘటనపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీకి సూటి ప్రశ్నలు సంధించిన ఆయన భేటీ బచావో అనేది కేవలం ఒక నినాదమేనా అని నిలదీశారు. బాధితురాలు 3 నెలలుగా న్యాయం కోసం పోరాడుతూ ఉన్న పోలీసులు స్పందించకపోవడాన్ని తప్పుబట్టారు కేటీఆర్. నిందితుడు తండ్రి కేంద్ర మంత్రి కావటం వల్లే విచారణలో జాప్యం జరుగుతుందని బండి సంజయ్ని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. బాధితురాలు 2 సార్లు ఆత్మహత్య యత్నం చేయటం తనను తీవ్రంగా కలిచివేసిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్ బాధితురాలపైనే ఎదురు కేసులు పెట్టడం అత్యంత హీనమైన చర్యగా పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీకి ఫ్రాంచైజీలా మారిందని, ఇరు పార్టీలు కుమ్మక్కై నేరస్తుల్ని కాపాడుతున్నాయంటూ కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ఆడబిడ్డల గౌరవం కోసం ఎన్నిసార్లైనా పోరాడుతామని కేటీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తప్పు చేస్తే కేంద్ర మంత్రి కొడుకునైనా శిక్షించాల్సిందేనని, చట్టం తన పని తాను చేయాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. బండి సంజయ్ కుమారుడిపై నమోదైన ఫోక్సో కేసు వ్యవహారంలో చట్టం తన పని తాను చేయాలని డిమాండ్ చేశారు ఆమె. అందుకే చెప్తున్నాను, బండి సంజయ్ అంటే కేంద్ర మంత్రి గారు కొడుకా లేకపోతే ఎవరి కొడుకని కాదు, తప్పు చేసినప్పుడు
తప్పకుండా సామాన్యుడికి ఏ చట్టం ఉంటుందో ఆయన కూడా అదే చట్టం ఉండాలి. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిండ్రో ఆ కంప్లైంట్ రిసీవ్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఫోక్సో కేసు పెట్టాల్సిందే. ఎందుకంటే ఆ అమ్మాయి 17 years అని విన్నాను నేను కూడా ఇప్పుడు రిపోర్ట్ తీసుకుంటే. కాబట్టి పెట్టాల్సిందే, కేసు రిజిస్టర్ చేయాల్సిందే, చట్టపరంగా చర్య తీసుకు. రైట్. బండి సంజయ్ కొడుకు భగీరథ మైనర్ బాలికకు భయపడతాడంటే నమ్మశక్యంగా లేదంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. యూనివర్సిటీలో విద్యార్థులు కొట్టి ఎఫ్ఐఆర్లు ఎదుర్కొన్న రౌడీజం చరిత్ర ఆయనదని, ఇలాంటి కట్టుకథలతో ప్రజలు నమ్మించలేరంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సంవత్సరాలున్న అమ్మాయికి బండి సాయి భగీరథ్ నిజంగా భయపడతాడా అనేది ఒకసారి ఎగ్జామిన్ చేద్దాం. బ్రదర్ ఫస్ట్ వీడియో తీసుకో. బండి సాయి భగీరథ్ ఆయన ఒకసారి ఆయన నాయక కల్నాయక లేకపోతే ఇంకా ఏందనేది మీరు ఒకసారి దబంగా ఒకసారి చూడండి. మీరు ఆయన మహేంద్ర యూనివర్సిటీలో ఆయన ఎట్లా దునాయి చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ వీడియో చూడండి. ఇది ఓన్లీ శాంపుల్. ఇంకొక అసలు వీడియో ఉంటుంది, ఫైటింగ్ సీన్ చూడండి. హాస్టల్లో ఎట్లా కొడుతున్నాడు ఆయన ఒక పిల్లగాని. చూడు హత్యాచార ఘటనను హనీ ట్రాప్గా వర్ణించడంపై ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. మత్తు మందు ఇచ్చి మైనర్ బాలికపై అఘాయిత్యం చేస్తే నిందితుని బాధితుడిగా చూపడం తగదన్నారు. వాస్తవాలు వక్రీకరించకుండా బాధితులకు న్యాయం జరిగేలా మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ విధంగా మీడియా మిత్రులకు మళ్ళీసారి నేను చేతులు జోడించి నేను కోరుకుంటున్నా, దయచేసి ఈ అమ్మాయిల మీద రాసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా రాయండి బ్రదర్స్. వాళ్ళు ఇది రాయంగానే వెంటనే 2-3 ట్విట్టర్ హ్యాండిల్స్లో చాలా ఫేమస్ జర్నలిస్టులు, వాళ్ళ పేర్లు నేను చెప్పాను ఇక ఏడుస్తారు వాళ్ళు. యూనియన్ హోమ్ మినిస్టర్ అలెజెస్ హనీ ట్రాప్ అనే హెడ్డింగ్తోనే లీడ్ స్టోరీ హనీ ట్రాప్ పెట్టినరు. ఈ అమ్మాయి గోస, ఈ అమ్మాయి మీద జరిగిన అత్యాచారం, మొయినాబాద్లో జరిగిన అత్యాచార యత్నం, ఆమె కూల్ డ్రింక్లో డ్రగ్స్ కలిపిన యత్నం, ఇవన్నీ ఎక్కడో గాలికి పోయినాయి. హనీ ట్రాప్ ముందరికి వచ్చింది. ఇంకొక మహా న్యూస్ ఏదో ఛానల్ ఉంది, వాళ్ళైతే డైరెక్ట్ ఆ అమ్మాయిని నీకు డ్రింక్లో కలిపినరా లేదా అని ప్రోబింగ్ ప్రశ్నలు వేస్తుంటే అసలు మనం ఏ సమాజంలో బతుకుతున్నాం? ఇదే మహా న్యూస్ మీద ఇంతకుముందు కూడా తెలంగాణ ఉద్యమకారులు దాడి చేసిండ్రు. అప్పుడు ఇదే బండి సంజయ్ వచ్చి మేము కాపాడుకుంటాం మీడియా అని అన్నారు. ఏంటి ఇదేమన్నా క్విడ్ ప్రోకోనా? నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది. నిజాలు రాసిన తెలుగు స్క్రైబ్ మీదేమో టెర్రరిస్ట్ కేసులు, అబద్ధాలు రాస్తున్న వాళ్ళకేమో యూనియన్ హోమ్ మినిస్టర్ ప్రొటెక్షన్. ఎట్లా ఉందండి అసలు నాకు అర్థం కాదు. ఈ విధంగా మీడియా మిత్రులకు మళ్ళీసారి నేను చేతులు జోడించి నేను కోరుకుంటున్నా, దయచేసి ఈ అమ్మాయిల మీద రాసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా రాయండి బ్రదర్స్. ఇక తెలంగాణ రాజకీయాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఒకవైపు కుమారుడు బండి భగీరథపై లైంగిక దాడి ఆరోపణలు, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై అనుచిత దాడి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. బాధితులకు న్యాయం జరగాలంటే ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే సాధారణంగా ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ హ్యాండిల్ చేయాల్సిన ఈ కేసులో కేంద్ర మంత్రి పదవిలో ఉంటే పోలీసులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందనే చర్చ కూడా నడుస్తోంది. విచారణ నిష్పక్షపాతంగా జరగాలన్నా, బాధితులకు న్యాయం అందాలన్నా ఆయన తక్షణమే తప్పుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పదవిలో ఉంటే దర్యాప్తు ప్రభావితం అవుతుందన్నది ప్రధాన ఆరోపణ. బండి సంజయ్ నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి పదవిని వీడాలని, లేని పక్షంలో ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. హోంశాఖలో కీలక బాధ్యతలో ఉన్న వ్యక్తి పదవిలో ఉంటే విచారణ నిష్పక్షపాతంగా జరగదని, సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని కూడా పలువురు ఆరోపిస్తున్నారు. ఇక బాధితులకు న్యాయం జరగాలంటే నిష్పక్షపాత విచారణ అవసరమని, అది బండి సంజయ్ రాజీనామాతోనే సాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే ఈ ఘటన ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ఉత్కంఠ భరిత పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిరుగుతాయనేది కూడా చూడాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథపై నమోదైన ఫోక్సో కేసు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ నేరుడుగా దాడికి దిగుతున్నప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం మౌనంగా వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళా రక్షణ గురించి గొప్పలు చెప్పుకున్న ఇక బాధితులు ఫిర్యాదు చేసిన వెంటనే ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్న ప్రశ్నలు బలంగా తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ బీజేపీలు కుమ్మక్కయ్య అనే విమర్శలకు ఈ మౌనమే సాక్ష్యమని కూడా విషయం కనిపిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథపై నమోదైన లైంగిక దాడి కేసు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కారుచిచ్చు రేపుతోంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ అంశంపై నిప్పులు చెరుగుతూ ఉంటే అధికార కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వ్యూహాత్మక మౌనం అనేక సందేహాలకు తావిస్తోంది. మహిళా భద్రతపై ప్రతిరోజు ప్రగల్భాలు పలికే రేవంత్ సర్కార్ బాధితురాలు ఫిర్యాదు చేసిన వెంటనే ఎందుకు స్పందించలేదు, అసలు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి 3 నెలల సమయం ఎందుకు పట్టింది, ఈ జాప్యం వెనక కాంగ్రెస్ బీజేపీల మధ్య ఏదైనా చీకటి ఒప్పందం ఉందా అనే విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు బండి భగీరథపై నమోదైన ఫోక్సో కేసు చుట్టూ తిరుగుతున్నాయి. బాధితురాలు 3 నెలలుగా న్యాయం కోసం పోరాడుతూ ఉన్న పోలీసులు ఆదిలో ఎందుకు స్పందించలేదని కూడా రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు జడివానలా కురుస్తుంది. ఇక ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. కేంద్ర మంత్రి కుమారుడు కావటం వల్లే పోలీసులు వెనకడుగు వేశారని, ఇది కాంగ్రెస్ బీజేపీల అపవిత్ర కలయికకు నిదర్శనమని కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణలు చేస్తోంది.